ఉన్నదా అలా ఏమైనా మిగులుతుందా ఏం లేదు చెప్పించే తావు కూడా లేదు ఆడు. అంతేనా ఇంక అయిపోయింది నీది కాదు ఇక ఇంకా నాది కాదు అది. ఎట్లా మరి నీది కాకుండా ఏమో నీవు నీ కష్టార్జితము లేకపోతే నీ అయ్య కష్టార్జితము నీ తాత కష్టార్జితము మరి ఎందుకు ఇట్లా అయాల బువ్వకి లేక కూడికి లేక నీళ్ళకి లేక సంపాదించుకున్న భూమి అది. అది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ తివులార్ రోడ్ అనేది ఏడంగా పడితే ఆడంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేది కూడా రైతుకి ఇన్ఫర్మేషన్ లేకుండా పక్క రైతుకే కానీ ఎవరికే కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం చెల్లాల పెట్టేసారు. సర్వే నెంబర్లు కానీ మ్యాప్ కానీ ఇదంతా ఇది పెట్టినాకనే రైతులకు తెలుసు. అది వరకు మాకు ఏం తెలియదు. మరి ఇది ఓడి పెట్టిండి ఏం కథ అని చెప్పి మంత్రి దగ్గర పోతే కూడా మంత్రి ఇది కాదా మరి ఇట్లా సన్మానానికి ఇది అంతా చెప్పేసి ఎమ్మెల్యే సొంత అది లేదు మంత్రి అది లేదు మరి ఇది ఎందుకు చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మీడియాలో ఏం మాట్లాడడం జరుగుతలేదు. మరి ఇది ఏం దాకా ఎట్లా ఏం కథ అని చెప్పి హెచ్ఎంటీ కూడా పోయినాం. హెచ్ఎంటీ కూడా నాకు సంబంధం లేదంటాడు. ఇది ఎవరు ఎవ్వరు అదే రైతుల మొత్తం మీద మంత్రి ఇంట్లో అడిగినాం. ఏమని అడిగినాం అయ్యా అంటే మంత్రి క్వార్టర్స్ పోయి అడిగినాం. ఈ సర్వే నెంబర్లే కానీ రోడ్ మ్యాప్ పెట్టింది ఎవరు ఫస్ట్ అది తీసుకురా. ఎందుక ఈ ప్రభుత్వానికి ఇదంతా వ్యతిరేకంగా చేస్తున్నాం అని చెప్పేసి ఆ సర్వే నెంబర్ పెట్టినోని కానీ మ్యాప్ పంపినోని కానీ ఇవన్నీ పెట్టి ఎమ్మటే నువ్వు రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పు.